నుంచి మా ఒకసారి చూద్దామండి. ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా రాక్షస మూకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం. ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఇవాళ వాళ్ళ కుట్రలు, ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తా ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం. పామరు సభలో ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. ఆయన బియ్యం దొంగ అని చెప్పేసి మీరెట్లా నిర్ధారిస్తారండి? కోర్టులు ఉన్నాయిగా. బియ్యం దొంగతనం కేసులో నిందితుడానండి, ఓకే, నిందితుడు, కేసు పెట్టారు, నిందితుడు. ఎప్పుడు మీరు దొంగ అనాలి, దోష అనాలి, క్రిమినల్ అనాలి, ముద్దాయి అనాలి? కోర్టు చెప్పిన తర్వాత. అప్పటిదాకా నిందితుడేగా. ఇదే దీన్నే నెగటివ్ బిల్డింగ్ అంటే ఇదే నేను చెప్పేది. సార్ ఇప్పుడు నెగిటివ్ కానీ లేదు పాజిటివ్ కానీ మాకు కావాల్సినట్టు కానీ మలుచుకోవాలి అనేది మీరు చెప్తున్నారు. మీరు అనేదానికి అర్థం అది. అంటే ఏది ఉన్నా కూడా మా పార్టీకి అనుకూలంగా మలుచుకుంటాం, ఎదుటి పార్టీ మీద నిందలేస్తాము, ఆ విధంగా మీకు ట్రైనింగ్ ఉంటుంది అనేది మీ రాక్షసుడు. నేను ఒకటి చెబుతున్నా, 1000 అడుగుల గొయ్యి తవ్వటాలు ఇవన్నీ ఎవరన్నారు? మీరన్నారా? అదే సార్ అదే నేను అన్నిటికీ కూడా ఇప్పుడు అనేది మీరు చెప్తున్నటువంటి అర్థం. ఇప్పుడు గత 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు అంత తెలివి మాకు అంత ఇది ఉంటే ఆ కార్యక్రమాలు చెప్పుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు. మాకు చేసింది చెప్పుకోలేకనే మేము ఆ రోజు ఫెయిల్ అయినాం. ఈరోజు మేము ఏది చేశామో అదే చెప్పుకుంటున్నాం. దాడులు ఇవి మా సంస్కృతి కాదు, రఫా మా సంస్కృతి కాదు. మహిళల మీద ఎక్కడ దాడి జరిగినా, ఎవరు మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడినా వెంటనే చర్య తీసుకుంటాము అనే దానికి నిదర్శనమే మా కార్యకర్త చేబురోలు కిరణ్ ఎత్తి లోపలేయడం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మాకు భారతీయ గారి మీద ఒక మహిళగా ఎంత ప్రేమ ఉంది అనే దానికి కిరణ్ అరెస్టే నిదర్శనం. రెండోది వచ్చి ఇందాక ప్రశాంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడారు. ప్రశాంత్ రెడ్డి గారు మనుషులను పంపించారు, దాడి చేపించారు అని చెప్పి చెప్తున్నారు. చెప్పారు క్లియర్ గా. ఒక్క నిమిషం, నేను అభిమానులు వెళ్ళారండి అనే మాట అంది. ముక్కాలు ఆయన చేయించుకున్నాడనా? అదే మీరు కాదు, నేను చెప్పేది మీరు కాదు. కిరణ్ మన శ్రీకాంత్ చెప్పిన దానికి చెప్తున్నా. ఇప్పుడు మనం దాడి చేపించాలా, నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు మనుషులను బట్టి పంపించి దాడి చేపించాలనుకుంటే పెద్ద లెక్కేం కాదు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మా ముందర పెద్ద లెక్కేం కాదు, జుజుబి. మేము దాడి చేపించాలనుకుంటే పూర్తిగా బిల్డింగ్ కొలాప్స్ చేసి ఉండగలం. మాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. కానీ మా సంస్కృతి అది కాదు. చాలా వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మాకు ఆ శక్తి బిల్డింగ్ ని డిస్మాంటిల్ చేస్తాం అంటే అక్కడే మీరు చెప్తున్నారు మేము ధ్వంసం చేయగల శక్తి మాకున్నది, వాళ్ళలాగా అన్ఆర్గనైజ్డ్ కాదు, మేము ఆర్గనైజ్డ్ అని చెబుతున్నారు మీరు. సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు శ్రీకాంత్ మాట్లాడేటప్పుడు 3 నిమిషాలు మీరు ఏం డిస్టర్బెన్స్ చేయలేదు. ఆయన నా మీద ముద్ర కూడా వేశాడు. ఇప్పుడు మీరు చూడలేదో, నాకు జనసేన ట్యాగ్ తగిలించాడు. ఆయన చూడలేదా? సరే సరే ఒక నిమిషం సార్, ప్లీజ్ సార్ 2 నిమిషాలు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు అది చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈరోజు ఒక పార్టీని లీడ్ చేస్తున్నటువంటి అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా మీరు ఏం మాట్లాడాలా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల మీద ఆ విధంగా మాట్లాడినప్పుడు, ఒరే బుద్ధి లేనోడా, బుద్ధి గడ్డి తినిందా నీకు, ఆ విధంగా మాట్లాడబాక, మహిళల మీద ఆ విధంగా మాట్లాడితే నేను సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పుంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెరీ గుడ్ అని ఉంటా. ఆ మాట చెప్పకపోగా మళ్ళా ఫోన్ చేసి ఐఎమ్ విత్ యూ, నువ్వు ఇబ్బంది పడద్దు, ఉండు, నేను ఉన్నాను అనేసి మాట్లాడితే ఖండించకపోగా మళ్ళా మరుసటి రోజు ఆయన ఏం చేస్తారు, గంటలోనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను. తప్పు కదా ఒకటి. రెండోది వచ్చి ఏదో కుప్పంలో జరిగిపోయింది, ఈడ కాళహస్తిలో జరిగిపోయింది, మా ప్రమేయం ఏముందండి? కుప్పంలో ఎవరండి? ఎమ్మెల్సీ భరత్ అనుచరుడు.
ఎమ్మెల్సీ భరత్ అనుచరుడు ఆ ఆ అమ్మాయిని కట్టేసి కొట్టి హింసించి డబ్బులు ఇవ్వాలా అనేసి మాట్లాడింది. మేము స్పందించాం, వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం, ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకున్నాం, ఆ కుటుంబంలో పిల్లలందరినీ కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ విషయంలో అయితే నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తా. వెరీ నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా కాల్ఫర్ చేశారు ఎంక్వైరీకి, అతన్ని అరెస్ట్ చేయించారు, ఆ సపోర్ట్ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. ఇదే ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, వెంబడి నాకు తెలుగుదేశం కండువా కప్పుతాడు ఆయన. వచ్చిన సమస్య ఏంటంటే మీరైనా అంతే, మీకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఏదో కండువా రెడీగా ఉంచేసి వేసేస్తారు. ఇట్లాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నానండి నేను. నేనైతే మీకు ఏ కండువా ఏం సార్, మీకు హోస్టర్ కండువానే వేస్తాను. నేనైతే వాసుదేవన్ గారు చాలాసార్లు చెప్పా, ఏ పార్టీ తప్పు చేసినా ఫలాని పార్టీ తప్పు చేసిందని చెప్తారు కానీ నేనైతే వేయను మీకు ఏ కండువా. మీరు హోస్టర్ కండువానే వేస్తాను నేను. కాబట్టి ఈడ ఏమవుతుందంటే ఆర్గనైజ్డ్గా పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. కాబట్టి పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళే చేసుకొని మా మీద నెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉండదు. ఇప్పుడు అక్కడ వచ్చి మేమేదో ఆ జడ్పీ చైర్మన్ మీద దాడి చేసినాము అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ రాడ్లన్నీ మీరే తెచ్చి పెట్టుకొని మీరే పొడుచుకొని ఆ కారును పగలగొట్టుకొని అద్దాలు పగలగొట్టుకొని, సార్ నిజంగా మేము దాడి చేయాలంటే 1 గంట 3/4 గంట ఆ అమ్మాయి ఆడే ఉండింది, మరి దాడి చేయరా? ఈరోజు గుంటూరులో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న అటువంటి మా వాళ్ళు, మన అతని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ, వాళ్ళు వెళ్తా ఉంటే ఆ మానవ మృగం ఏ విధంగా దాడి చేశారు చూశాం కదా. దాడి అంటే అది సార్, దాడి అంటే అది. రోడ్డు మీద పోతా ఉంటే పొడిచి వేసేసేది అది దాడి. మేము ఆడే ఉండాలి, మీరు గంట సేపు ఉండింది అమ్మాయి, మరి దాడి చేసే పని అయితే అందరూ ఇంకా దాడి చేసి ఉంటారు కదా. నిజంగా దాడి చేయాలనుకుంటే వీళ్ళ ఉనికి కోల్పోయినారు సార్. ఉనికి కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే, ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రజల్లోకి పబ్లిసిటీ స్టంట్ పంపించడం కోసం వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని తెలుగుదేశం పార్టీ దాడి చేస్తా ఉంది. అదే కదా వీళ్ళు చేస్తున్నారు. మేము వస్తే ఎక్కడ పోయినా మేము వస్తే ఏమైపోతుంది, ఏం చేసేస్తారు మీరు? 5 సంవత్సరాలు చేసిన దానికంటే గొప్పగా చేయగలుగుతారు మీరు వచ్చినా కూడా ఏం సాధించేది లేదండి. మీరు వచ్చినా కూడా 5 సంవత్సరాలలో మీరు ఏం సాధించారో అదే సాధిస్తారని ప్రజలకు తెలిసే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంక వచ్చేది సచ్చేది ఏమీ లేదు. రఫరఫా చేసేస్తామంటారు. ఏం మాటలవి? మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మాకు అవకాశం ఇవ్వకపోయినా, మీరు ఎన్ని బందోబస్తులు చేసినా, మీరు తాళ్లు కట్టినా, మేము మీ సొంకలాలను బద్దలు కొట్టి ప్రజలకు అండగా నిలబడ్డాం. ప్రజలకు తీసుకెళ్దాం. సురేంద్ర నాయుడు గారు 2 ఇష్యూస్. ఒకటి పేర్ని నాని గారు ఆడియో లీక్, దాని వెనకాల మీ కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సో ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ఆడియోస్ని, ఎలా లీక్ చేయిస్తున్నారు బయటికి? రెండోది ఏంటంటే, ఇప్పుడు నెరేటివ్స్ వచ్చేప్పటికి మీరు